హలో ఎవరీవన్, ఐయామ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. ఎప్స్టీన్ ఫైల్స్ సోషల్ మీడియాలో అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలా మంది చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి అనేది క్లారిటీగా తెలీదు. మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి ఏంటి, ఈ మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రీసెంట్ టైమ్స్‌లో 30,00,000 ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇందులో మన అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ నుంచి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ పేర్లు ఉన్నాయి. చాలా ఇంటర్నేషనల్‌లో ప్రముఖులైన వ్యక్తుల యొక్క పేర్లు అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో రావడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరు ఉంది అంటే వాళ్ళు తప్పు చేసిన వ్యక్తులు కాదు. అంటే తప్పు చేశారని కాదు. కానీ వాళ్ళకి ఎప్స్టీన్‌తో పరిచయాలు ఉన్న వ్యక్తులు, అలాగే ఎప్స్టీన్‌తో పరిచయాలు చేసుకోవాలి అనుకున్న వ్యక్తుల పేర్లు మాత్రమే ఇందులో ఉన్నాయి. అని ఏదైతే 30,00,000 ఫైల్స్‌లో ఉన్నాయో ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ పేరు మాత్రం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అయితే తను నా ఫ్రెండ్ అని క్లెయిమ్ చేస్తున్నాడు. ఈ వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎలాన్ మాస్క్, బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్, అలాగే బిల్ గేట్స్, మీర్ నాయర్, మోడీ వీళ్ళందరి పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి. అసలు ఈ ఎప్స్టీన్ అంటే ఈ ఎప్స్టీన్ యొక్క పూర్తి పేరు వచ్చేసి జాఫ్రిన్ ఎప్స్టీన్. ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి అండ్ నార్మల్లీ మిడిల్ క్లాస్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ చెందిన ఈ యొక్క జాఫ్రిన్ ఎప్స్టీన్ ఫస్ట్ ఎడ్యుకేషనిస్ట్‌గా అంటే ఒక విద్యావంతుడిగా పనిచేసేవాడు. తర్వాత ఒక ఫైనాన్సిస్ట్‌గా మారి, ఆ తర్వాత ఒక బ్రోకర్‌గా మారారు. ఎలా బ్రోకర్‌గా అంటే తను కాంటాక్ట్స్ పెంచుకునేవాడు. ఎలా అని? అమ్మాయిలు కావాల్సిన అమ్మాయిలని సరఫరా చేసేవాడు. లేదా అబ్బాయిలు కావాల్సిన వాళ్ళకి అబ్బాయిలని సరఫరా చేసేవాడు. అలా తన నెట్‌వర్క్‌ని ఎక్కువగా పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత తను బాగా డబ్బు సంపాదించాడు. అంటే అక్రమ మార్గాల ద్వారా, అంటే ఈ మార్గాల ద్వారా డబ్బు సంపాదించి, ఆ డబ్బుని కూడా అతను ఎలా సంపాదించాడంటే 1980స్ 90స్ ఆ టైంలో అమెరికాలో చాలా 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 పెద్దలతో, అంటే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న పెద్దలతో తనకి పరిచయాలున్నాయి. అంత పెద్ద నెట్‌వర్క్‌ని తను క్రియేట్ చేసుకున్నాడు. దాని ద్వారా ఆ డబ్బు ఎక్కువ రావడం వల్ల తను ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడు. దానికి ఈ ఎప్స్టీన్ అనే ఒక ఐలాండ్‌ని పెట్టి, అక్కడ మీరు ఆ ఐలాండ్‌ని చూసుకున్నట్టయితే ఒక ఇది ఒక ఫ్లైట్ వెళ్ళి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉన్న సదుపాయాలు అక్కడికున్నాయి. అలా చాలా మంది కూడా ఈ షిప్స్ ద్వారా అండ్ జెట్స్ ద్వారా అక్కడికి వెళ్ళేవారు. అలాగే అక్కడ పెద్ద పెద్ద భవనాలు, అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి లోపల, అంటే భూమి లోపల బంకర్స్ ఉంటాయి కదా! అలాంటి బంకర్స్ కూడా ఆ యొక్క ఎప్స్టీన్ ఐలాండ్‌లో ఉండేవి. అయితే ఈ ఎప్స్టీన్ అనేవాడు చాలా బ్రిలియంట్ వ్యక్తి. ఎలా అంటే ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి తను పార్టీస్ చేస్తున్నాననే ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫేమస్ ఉన్న వ్యక్తులు, అంటే ఇంటర్నేషనల్ పొలిటీషియన్స్‌ని, ఈ ఎవరైతే రాజుల్ని, అలా ప్రైమ్ మినిస్టర్స్‌ని, ఈ కింగ్స్‌ని వీళ్ళందరిని కూడా తన ఐలాండ్‌కి పిలిపించుకునేవాడు పార్టీ చేస్తా అని. ఆ పార్టీ చేస్తా అన్న టైంలో ఒక చిన్న చిన్న పిల్లలు, సిక్స్త్ ఈ 6 ఇయర్స్, 8 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తన తల్లిదండ్రులకి డబ్బు ఆశ చూపి తను వాళ్ళ దగ్గర నుంచి ఈ పిల్లల్ని కొనుక్కునేవాడు. తరువాత ఈ పిల్లలతో ఈ ప్రముఖుల్ని గడిపించి, అలాగే కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి, అతను చాలా తెలివిగా, స్మార్ట్‌గా, అంటే 1990 ఆ టైంలో కెమెరాస్, అంటే ఇప్పుడున్న జనరేషన్స్‌లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది కాబట్టి కెమెరా ఉండేది. అతను తెలివిగా ఒక చిన్న కెమెరా ద్వారా ఒక రికార్డ్ చేసి, అంటే అతనికి ముందే తెలుసు నేను ఇది రికార్డ్ చేసి వీళ్ళందరిని బెదిరించాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలి, బ్లాక్ మెయిలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి వాళ్ళందరిని కూడా చాలా చాలా వ్యక్తులను కూడా బ్లాక్ మెయిల్ చేసేవాడు. బిల్ గేట్స్, పాపం మీరు అందరూ చూసుకున్నట్టయితే బిల్ గేట్స్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. నేను ఎప్స్టీన్‌ని కలవడం వల్ల అసలు రిగ్రెట్ అవుతున్నానని కూడా చెప్పాడు. అంటే అలా బ్లాక్ మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్‌ని తను తీసుకునేవాడు. అసలు ఈ జాఫ్రీ ఎప్స్టీన్‌ని అరెస్ట్ చేసిన తర్వాత తను 2019లో ఆ టైంలో చనిపోయాడు. అసలు ఎలా చనిపోయాడంటే, ఈ ఎప్స్టీన్ ఇప్పుడు ఇలాంటి ఫేమస్ అయిన వ్యక్తి, అలాగే ఒక హిట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తి ఆ రోజు చనిపోతారన్న టైంలో జైల్‌లో ఈవెన్ టు ఈవెన్ సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు. అలాగే ఈ గార్డ్స్ ఉంటారు చూసారా? ఈ జైల్‌లో ఉన్న గార్డ్స్ అందరూ కూడా నిద్రపోయిన ఆ టైంలో తను చనిపోవడం జరిగింది. అందరూ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడని పోలీస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతానే ఉంది. ఇక మనకి అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఎలా లేవు. ఇంకా ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో నరేంద్ర మోడీ గారి పేరుంది అని చాలా మంది అంటున్నారు. కానీ ఈ జియో అంబానీ, అంటే మీ అందరికి కూడా ముఖేష్ అంబానీ తెలుసు. ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు
అనిల్ అంబానీ ఈ ఎప్స్టీన్‌తో కలిసినప్పుడు నేను మోదీని కల్పిస్తాను, అలాగే మోదీని పరిచయం చేస్తాననే సందర్భంలో తప్ప, మోడీ గారి పేరు ఎక్కడ గూడా అంటే మోడీ గారి పేరు అక్కడ తప్ప ఎక్కడ గూడా అతని మోడీ గారి వీడియోస్ గాని ఇక్కడి వరకు గాని రిలీజ్ కాలేదు. మోడీ గారికి ఈ ఎప్స్టీన్‌కి ఎటువంటి పరిచయాలు కూడా లేవు. అండ్ ఇంకేంటి అంటే స్టీఫెన్ హాకింగ్, మెయిన్‌గా స్టీఫెన్ హాకింగ్ ఫోటో గూడా ఈ రీసెంట్ టైమ్స్‌లో మీరందరూ చూసుకున్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లలో పెద్దగా వైరల్ అయిపోతుంది. స్టీఫెన్ హాకింగ్ కూర్చున్న ఒక ఇద్దరు లేడీస్ పక్కనున్న ఫోటోలు చూస్తా ఉంటే, ఈ స్టీఫెన్ హాకింగ్ గూడా వెళ్ళినట్టు అక్కడ పిక్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా చూసారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ నియర్లీ 30,00,000 ఫైల్స్ ఉంటే నియర్లీ 15-20 లాక్స్ ఫైల్స్‌లలో ఈ డొనాల్డ్ ట్రంప్ పేరుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమని క్లెయిమ్ చేస్తున్నాడంటే, ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి నా ఫ్రెండ్. అతను నాకు ఎప్పటినుంచో ఒక పర్సనల్ వ్యక్తిగా తెలుసు గానీ, అతను ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాను కానీ నాకు తెలీదు అని అతను క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. ఈ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ నేను తప్పు చేయలేదని క్లెయిమ్ చేశాడు. మీ అందరికి కూడా ఎప్స్టీన్‌లో ఉన్న పేర్లన్నీ కూడా వాళ్ళు తప్పు చేశారు అని లేదు గానీ, ఆ ఎప్స్టీన్‌లో ఉన్న ఫైల్స్‌లో ఎక్కువ నియర్ టు నియర్ మీ అందరూ కూడా చూస్తే చాలా చిన్న చిన్న పిల్లల్ని వేధించడం, ఆ వేధించిన వాళ్ళని కట్ చేసి చంపి వాళ్ళ మాంసాన్ని తినడం, ఇవన్నీ మీరందరూ చూస్తా ఉన్నారు. ఈరోజు అంటే ఈ రీసెంట్ టైమ్స్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, ఎప్స్టీన్ అనే వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు గానీ, ఈ ఎప్స్టీన్‌తో ఎన్నో నిజాలు గూడా దాగున్నాయి అని కూడా మనం అనుకోవచ్చు. మీ అందరికి కూడా ఈ ఎప్స్టీన్ గురించి మీ అందరికి కూడా కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారో అతనికి ఈ వీడియోని షేర్ చేయండి. నన్ను మీరు లింక్డ్ఇన్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లైఫ్ ఆఫ్ నసీర్ అని ఫాలో చేయొచ్చు. నా మొత్తం లింక్స్ ఇక్కడ ఒకసారి లైఫ్ ఆఫ్ నసీర్ అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నన్ను మీరు ఫాలో చేయొచ్చు. ప్రతిరోజు నా నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అంటే ఇంటర్నేషనల్‌లో జరిగే ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి కంటెంట్ కూడా మీకు అందిస్తా ఉంటాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై. టేక్ కేర్.